హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మన కల్కి సినిమా అయితే మన ప్రభాస్ది అబ్బాబాబా మన కలెక్షన్స్ బీభత్సం అంటే బీభత్సంగా అయితే కలెక్షన్స్ రికార్డులు అయితే సృష్టించడం జరుగుతుంది అనమాట. అంతా ఇంతగా నైజాంలో ట్రిబుల్ అయితే దగ్గర దగ్గర 19 కోట్లు కొడితే మన కల్కి సినిమా అయితే 23 కోట్లు కొట్టింది అనమాట. అంటే రికార్డ్ అయితే క్రియేట్ చేసింది అనమాట నైజాంలో. ఇంకొక మాట ఏంటంటే ఫ్యాన్స్ అయితే రెచ్చిపోతున్నారు అనమాట. పూనకాలతో లూడింగ్ అని చెప్పుకోవచ్చు. అబ్బా కలెక్షన్స్ వర్షం అయితే కురిపిస్తున్నా అని చెప్పుకోవచ్చు. అంత ఇంతగా డే 1 కలెక్షన్స్ అయితే దాదాపు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబల్ అయింది అనమాట. 191 కోట్లు డే 1 అయితే, డే 2 అయితే 295 కోట్లు, డే 3 అయితే 415 కోట్లు అనమాట. చూసారు కదా, ఇంకా మరి 200 కోట్లు కొట్టేస్తే ఇక మినిమం బ్రేక్ ఈవెన్ అందుకున్నట్టే. గ్రాస్ అయితే మొత్తం కలెక్షన్ చేసినట్టే. ఇంకొక 400 కోట్లు కొడితే ఈ వారం లోపు 500 కోట్లు కొడితే 1000 కోట్లు కొట్టేసినట్టే. మన సినిమా 1000 కోట్ల మార్కుని రీచ్ అయినట్టు అనమాట. కల్కి సినిమా అయితే ప్రభాస్ అయితే ఎక్కడ తగ్గట్లేదు. అసలు ప్రభాస్ మార్కెటింగ్ అయితే అంతా ఇంతగా చాలా అంటే చాలా పెద్ద మార్కెటింగ్ అని చెప్పుకోవచ్చు. ఏ సినిమా అయినా సరే 100 కోట్ల బిజినెస్ తోటి ఎక్కువ డే 1 కలెక్షన్స్ 100 కోట్లు కొట్టాల్సిందే. ఒక కటౌట్ని చూసి నమ్మేయాలి డూట్ అన్నట్టుగానే ఉంటుంది అనమాట. ఆ కటౌట్ని వాడుకుంటే ఏ సినిమా అయినా మినిమం 100 కోట్లు కొట్టేయాల్సింది అనమాట. మినిమం ఉంటుంది ప్రభాస్ తోటి అయితే. ఇప్పుడైతే మొన్న దాకా తమిళనాడులో కూడా బుక్ చేసుకొని టికెట్లు ఇప్పుడు ఈ వీకెండ్లో కూడా బుక్ చేసుకుంటున్నారు. తమిళనాడులో లేదా కేరళలో, మలయాళంలో కూడా, ఇప్పుడు చాలా కన్నడలో కూడా ఇప్పుడు టికెట్లు బీభత్సమైన టికెట్లు అయితే సేల్స్ అవుతున్నాయి అనమాట. కలెక్షన్ వర్షం అయితే కురిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది మన దగ్గర. చూసారు కదా, ఈ కలెక్షన్స్ అయితే బీభత్సమైన సృష్టిస్తున్నాడు మన ప్రభాస్ అయితే. మన ప్రభాస్ మూవీస్ అయితే బాహుబలి నుంచి మన కల్కి సినిమా దాకా ప్రభాస్ రీసెంట్ మూవీస్ బిజినెస్ ఒకసారి డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం అనమాట. బాహుబలి 1 అయితే 118 కోట్లు బిజినెస్, బాహుబలి 2 352 కోట్లు బిజినెస్ అనమాట. సాహో అయితే 270 కోట్లు బిజినెస్, రాధేశ్యామ్ 202 కోట్లు బిజినెస్, ఆదిపురుష్ అయితే 240 కోట్లు బిజినెస్. అదే మన సలార్ సినిమా అయితే 345 కోట్ల బిజినెస్ అనమాట. అదే మన కల్కి సినిమా అయితే 385 కోట్లు అనమాట. చూసారుగా టోటల్ బిజినెస్ 1442 కోట్లు మినిమం ఉంటుంది. ఒక యావరేజ్ 1 మూవీకి అయితే 288 కోట్లు అనమాట. ప్రభాస్ అయితే కట్అవుట్ని చూసుకొని పక్కా డే 1 కలెక్షన్స్ పక్కా 200 కోట్లు సృష్టించే గల సత్తా ఉన్న ప్రభాస్ అనమాట. ప్రభాస్కి ఉన్నంత క్రేజీ ఇంకెవరికి క్రేజీ అయితే లేదనమాట. ప్రభాస్కి చాలా అంటే చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలా గ్రేట్ఫుల్ యాక్టర్ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనమాట. చూసారు కదా, ఇప్పుడు డే 1 కలెక్షన్స్ అయితే బీభత్సం సృష్టించాడు. డే 2 కలెక్షన్స్ ఇంకా డే 2 కలెక్షన్స్ అండ్ డే 3 కలెక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నాడు. ఇక నాకు తెలిసి డే 4 కలెక్షన్స్ 550 కోట్లు పెట్టుకోండి. నేనైతే ఇదే పక్కా ఫిక్స్ అవుతున్నాం. మరి రేపు చూద్దాం ఒకసారి ప్రభాస్ కలెక్షన్స్ ఎంత ఉంటాయి. ఓకేనా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ టు షేర్.